వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో HAL గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ జాబ్స్ 2021 డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ని చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ HAL గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక సెర్చ్ చేసిన మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉన్నాం. HAL నుంచి మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పొజిషన్స్ అనేవి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన క్రైటీరియా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. సేమ్ నోటిఫికేషన్ మీరు ఓన్గా చదవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ క్రైటీరియా అప్లికేషన్స్ అనేది క్వాలిఫైడ్ డిప్లొమా అండ్ BE బీటెక్ నుంచి ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులో. సో ఈ పర్టిక్యులర్ వేకెన్సీ డిసిప్లిన్స్ ఏంటి అనేది టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. ఫస్ట్ aeronautical engineering, mechanical engineering or industrial engineering, industrial production engineering management, electrical engineering, electrical and electronics engineering, electrical and communication, civil engineering, computer engineering related fields, and metallurgy engineering, chemical engineering, commercial practice. సో ఈ అన్ని డిసిప్లిన్స్ అనేది అవైలబిలిటీ ఇచ్చారు ఫర్ ది 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఫర్ డిప్లొమా BE ఆర్ బీటెక్ గ్రాడ్స్. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్కి ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ క్యాండిడేట్కి డిప్లొమా ఆర్ BE ఆర్ బీటెక్ కానీ ప్రొఫెషనల్ డిప్లొమా ఆర్ BE బీటెక్ కానీ సర్టిఫైడ్ అయి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్. సో నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే 3 years కంప్లీట్ చేసుకున్నారో ఆఫ్టర్ ఒబ్టైనింగ్ డిప్లొమా BE ఆర్ బీటెక్ సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ పాసింగ్ అనేది కంపల్సరీ ప్రొఫెషనల్ డిప్లొమాలో ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. క్యాండిడేట్స్ ఎవరైతే ప్రజెంట్గా ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్ కానీ ఈ పర్టిక్యులర్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా కనుక కంప్లీట్ చేయలేదు ఇంకా తీసుకుంటున్నారు ఫైనల్ సెమిస్టర్ తీసుకున్నా కానీ వాళ్ళు అప్రెంటిస్ ట్రైనింగ్కి నాట్ ఎలిజిబుల్, అప్లై చేయొద్దు. బికాజ్ కన్సిడర్ కూడా చేయరు. లాస్ట్ సెమిస్టర్లో ఉన్నా కానీ కన్సిడర్ చేయరు. గ్రాడ్యుయేట్ అయిపోయి ప్రొఫెషనల్ డిగ్రీ మీ చేతిలో ఉంటేనే మీరు అప్లై చేయాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరికైతే మోర్ దాన్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్. అండ్ దెన్ మార్క్స్ డిప్లొమా BE ఆర్ బీటెక్లో ఏదైతే మీరు ప్రొఫెషనల్లో మెన్షన్ చేస్తారో చాలా క్లియర్గా ఉండాలి. ఏదైనా కానీ సూపర్విజన్ కానీ క్యాన్వాసింగ్ కానీ డూప్లికేషన్ కనుక ఉంటే మీ సర్టిఫికేట్స్లో క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఇంపార్టెంట్ డేట్ టు రిమెంబర్, ఇది లాస్ట్ డేట్ ఫర్ ది అప్లికేషన్ 25th of September 2021 మెన్షన్ చేశారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూస్తే ఒకసారి అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు. దేన్ని బట్టి మీరు సబ్మిట్ చేసిన డిప్లొమా కానీ BE బీటెక్ ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత క్యాండిడేట్స్ అనేది అప్రెంటిస్ ట్రైనింగ్కి ఫర్దర్గా అపాయింట్ అవుతారు ఫ్రమ్ ద మెరిట్ లిస్ట్. రిజర్వేషన్ అనేది సెలెక్షన్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అప్డేట్స్ అండ్ ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ HAL పోర్టల్ అంటే అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఫస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఒక పాయింట్ ఇంకా డిస్కస్ చేయలేదు, దట్ ఈస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ప్రాసెస్. సో ఇక్కడ మీకు F పాయింట్లో అప్లికేషన్ లింక్ ఇచ్చారు. ఈ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 4 sections ఉంటాయి. నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనీస్, సెకండ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది అప్లికేషన్ ప్రొసీజర్, థర్డ్ రిజిస్టర్ టు అప్లై ఆన్లైన్ అప్లై చేయడానికి ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో రిజిస్టర్ చేసుకోవడానికి ఎట్లా అనేసి ఈ పర్టికులర్ లింక్. లాస్ట్ వన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి లాగిన్ పోర్టల్. సో ఇది ఎవరికంటే ఆల్రెడీ HALలో అకౌంట్ కనుక ఆల్రెడీ ఉంటే మీరు అప్లై చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసేసుకుని ఉంటే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసేసుకోవచ్చు. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉంటాయో యూజర్ ID పాస్వర్డ్ ఇక్కడ మీరు లాగిన్ అయిపోతే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు
అప్లికేషన్ అసలు రిజిస్టర్ కూడా చేసుకోలేని వాళ్ళని అక్కడి నుంచి మనం అప్లికేషన్ని ఎట్లాగా ప్రాసెస్ చేయాలి, ఎట్లా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం తెలుసుకుందాం. సో ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కనుక మీరు చూస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో సెకండ్ సెక్షన్ని కనుక క్లిక్ చేస్తే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా గో త్రూ అవ్వండి. ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతానే మీ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ డేట్ కనుక చూస్తే 3rd September 2021 అవైలబిలిటీ ఇచ్చారు. అండర్ ద కెరియర్ సెక్షన్లో మీకు పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది అంతా తెలుస్తుంది. అండ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఉండి దాన్ని బట్టి అటాచ్ చేస్తేనే క్యాండిడేట్ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో ఎనీ ఎర్రర్స్ ఏమన్నా అప్లికేషన్ ఫామ్లో కనుక ఉంటే ముందుగానే చెక్ చేసి ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్, ఫర్దర్గా ఏం చేంజెస్ చేసుకోవాలనుకున్నా కానీ చేంజెస్ చేసుకుంటే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేసే ముందు అప్లికేషన్ ఫామ్ని 2 to 3 times క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అటాచ్ చేశారా లేదా అని కూడా చెక్ చేసుకుని అప్లై చేయండి. నెక్స్ట్ ఇన్కంప్లీట్ కానీ లేకపోతే ఇన్కరెక్ట్ అప్లికేషన్స్ కనుక ఉండే, అంటే మీరు మీ డిప్లొమా మార్క్స్ కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో ఉన్న డేటా మీ అప్లికేషన్ ఫామ్లో మిస్ మ్యాచ్ అయినా కానీ అప్లికేషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోరు, డిస్క్వాలిఫై చేస్తారు, రిజెక్ట్ చేసేస్తారు. మల్టిపుల్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చినా కానీ సేమ్ క్యాండిడేట్ నుంచి 2 to 3 మల్టిపుల్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చినా కానీ క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. అండ్ హెచ్ఏఎల్ అనేది ఫర్దర్గా ఏ ఎర్రర్స్ వచ్చినా కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు కాబట్టి మీరు ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి స్లోగా అంతా క్రాస్ చెక్ చేసుకుని డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది అప్లికేషన్ కంపల్సరీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోండి ఫర్ ఫర్దర్ రెఫరెన్సెస్. సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్లోకి వచ్చేద్దాం. ఇందాక చెప్పాను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు అప్లై ఆన్లైన్, ఇదే మనం క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ మీరు కనుక ఫస్ట్ రిజిస్టర్ కనుక చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, అంటే సబ్మిట్ చేయాలి. బికాస్ ఫర్దర్ కమ్యూనికేషన్స్ కానీ లేకపోతే ఏమైనా కన్ఫర్మేషన్స్ కానీ మీకు మొబైల్ ఆర్ ఈమెయిల్ కనుక వస్తుంది కాబట్టి. సో ఓరల్ కమ్యూనికేషన్స్ పోస్టల్ కరెస్పాండెన్స్ అనేది మీకు ఏమీ జరగదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఓటీపీ నెంబర్ వస్తుంది చేసి రిజిస్టర్ అని క్లిక్తే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవుతారు. తర్వాత మీ క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టి లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ ది అప్లికేషన్ ప్రొసీజర్. ముందు చెప్పింది రిజిస్ట్రేషన్, ఇప్పుడు చెప్పేది అప్లికేషన్. స్టెప్ 1 బేసిక్ డీటెయిల్స్, బయోడేటాను ఫిల్ చేయాలి, పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, క్వాలిఫికేషన్స్ ఫిల్ చేయాలి, ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇది 100 KB కన్నా ఎక్కువ ఉండకూడదు ఫైల్ సైజ్. మీ అప్లికేషన్ అనేది 2 times చెక్ చేసుకుని తర్వాత ఫైనల్ సబ్మిట్ బటన్ అని క్లిక్ చేసి మీ అప్లికేషన్ని ప్రింట్ చేసుకుంటాం కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అని మర్చిపోకండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ని కూడా ప్రింట్ చేసుకోండి. నెక్స్ట్ మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ సెక్షన్లో కనుక చూస్తే ఏముంటుంది, మీ నేమ్ అనేది ఎస్ఎస్సి ఏదైతే మీ డాక్యుమెంట్స్ ఇన్ ద అకాడమిక్ రికార్డ్స్లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే విధంగా ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్, డిసిప్లిన్ అంటే ఏ పర్టిక్యులర్ బ్రాంచ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు దానికి సబ్ బ్రాంచ్, అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ స్టూడెంట్, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీస్ నెంబర్స్ ఉంటాయి కదా అవి. లేదు మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాదైతే నో అన్న ఆప్షన్ని పెట్టండి. తర్వాత ఎన్రోల్మెంట్, డిశ్చార్జ్, ర్యాంక్స్ అంటే ఇదంతా ఎక్స్ సర్వీస్ మెన్కి రిలేటెడ్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాదైతే నో అని కంపల్సరీ పెట్టండి. తర్వాత కనుక చూస్తే కేటగిరీస్, ఒకవేళ మీరు డిసేబిలిటీ కనుక ఉంటే డిసేబిలిటీ, అండ్ దెన్ దానికి పక్కన 2 సెక్షన్స్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ డిసేబిలిటీ అండ్ కేటగిరీ ఆఫ్ డిసేబిలిటీ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. తర్వాత ఎంత % ఉంది మీకు డిసేబిలిటీ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్ కనుక చూస్తే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 మీరు ఒకవేళ సేమ్ ప్లేస్లో ఉంటారు అంటుంటే సేమ్ అడ్రస్ అనేది ఇవ్వడం మర్చిపోకండి. మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి. ఫర్దర్గా ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా కానీ రెఫరెన్సెస్ కోసం అన్నా కానీ కన్ఫర్మేషన్స్ కోసం అన్నా కానీ యూజ్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత
క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వస్తారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మీరు 10th 12th డిప్లొమా అయితే డిప్లొమా, బీఈ ఆర్ బీటెక్ చేసినా కానీ మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. సో 10th డిప్లొమా, తర్వాత మీరు చేసిన ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో ఇక్కడ డిసిప్లిన్స్ ఏమైతే మీరు డిసిప్లిన్ తీసుకున్నారు, కోర్స్ తీసుకుని ఉన్నారో, కోర్స్ డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉంది, ఎప్పుడు పాస్ అయ్యారు, యూనివర్సిటీ పేరు ఏంటి, ఫుల్ టైం చేశారా అనేది, ఆఫ్టర్ దట్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, లాస్ట్ కాలం అనేది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సిజిపిఎస్ కోర్స్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ కన్వర్ట్ చేసి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది వేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్. అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఇందాక చెప్పిన విధానంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ ఫోటో, తర్వాత సిగ్నేచర్. అప్లోడ్ స్టేటస్ ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు అప్లోడ్ చేసేస్తే అక్కడ అప్లోడెడ్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు ప్రివ్యూ అంటే ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. మీ అప్లికేషన్ ఫామ్ అంతా మీకు ఒకే చోట ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకుని తర్వాత ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, నెంబర్ మిస్టేక్స్ ఉన్నా కానీ ఇక్కడే కరెక్ట్ చేసేసుకున్న తర్వాత మీరు ఫైనల్గా సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఫోటోగ్రాఫ్కి, సిగ్నేచర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫోటో ఇమేజ్ ఎట్లా ఉండాలి, అప్లై చేసే ముందు స్కాన్ డిజిటల్ ఇమేజ్ అనేది ఉండాలి. ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటో ఉండాలి. ఇది లైట్ కలర్ ఉండకూడదు, వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రిఫరబుల్. అండ్ గ్లాసెస్ కనుక పెట్టుకుని ఉంటే మేక్ షూర్ రిఫ్లెక్షన్స్ అనేది ఏమీ లేకుండా చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 10 KB నుంచి 50 KB వరకు ఉండాలి. అండ్ ఇది ఏ ఫార్మాట్లో ఉండాలి, జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ పెన్తో వైట్ పేపర్ మీద చేసి ఉండాలి, స్కాన్ చేయాలి. అండ్ ఇది కూడా 10 KB to 50 KB ఉండాలి. సో ఇది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మీరు ఫిల్ చేసేటప్పుడు, మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత డీటెయిల్స్ అని ఫిల్ చేసి 2 to 3 times క్రాస్ చెక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ చేయండి. మీకు ఈ మధ్యలో ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా మీరు కాల్ చేసన్నా కానీ, మీకు ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసన్నా కానీ మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో లేకపోతే ఇప్పుడు అన్నా కానీ నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ 08022322516 ఆర్ 22323358. ఇదన్నా కానీ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు, లేదా అఫీషియల్ వెబ్సైట్లో అయినా దొరుకుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.